నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిండిన చెరువులు, కుంటలు. హుజరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానం జలమయం. వీడవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగలు ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మికుంట షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి స్త్రీలను గౌరవించే, పూజించే సాంప్రదాయం. ఏ దేశంలో అయితే స్త్రీలు పూజింపబడతారో ఆ దేశం చల్లగా ఉంటుంది. బోనాల పండుగ సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో పెళ్లైన ప్రతి ఆడబిడ్డని అత్తారింటి నుండి తీసుకొని వచ్చి పసుపు, బియ్యం పోసి ఆడబిడ్డల ఆశీర్వాదం పొంది కుటుంబం అంతా కూడా గొప్పగా జరుపుకునేది బోనాల పండుగ. బతుకమ్మ, ఉగాది ఏ పండుగైనా సామూహికంగా మనిషి జీవన విధానాన్ని ఉట్టిపడే పద్ధతిలో పండుగలు జరుపుకునేటటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ. ఈ పండుగ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచి వర్షాలు పడి పాడి పంటలతో ఏ బాధలు లేకుండా జీవించే భాగ్యం కలగాలని అమ్మవారిని కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చే కాలంలో అధికారంలోకి వస్తే అమ్మవారికి గొప్ప బోనం సమర్పిస్తామని మొక్కుకోవడం జరిగింది. సికింద్రాబాదు బోనాలు, लाल दरवाज़ा बोनालू, गोलकोंडा बोनम से शुरू होके इस मास में, इस महीने में जो घर में जो औरत लोग रहता है उन लोगों को बुला के पसपू बियम दे के उनको गौरव करना हमारा संप्रदाय है। जो बोनाला पंडगा चलता है, जो फेस्टिवल चलता है, इस फेस्टिवल में सारे हर एक घर में जो महिलाओं को बुलाता है, गौरव करता है, उनका आशीर्वाद देता है। जो बतकम्मा पंडगा भी हो, दसरा भी हो, ये भी हो, एक फैमिली फंक्शन जैसा नहीं चलता। सभी लोग मिलजुल कर ये फेस्टिवल मनाता है। वो हम भी अम्मावार को बोनम समर्पित करके जो अच्छा रेन्स, अच्छा बारिश होके, अच्छा जो व्यवसाय काम चल के अच्छा जीवन चलाने के लिए हम दुआ करके आए।
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూరగాయల వ్యాపారులకు నిలువ నీడ లేకుండా ఉండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తా సమీపంలో గల పాత కూరగాయల మార్కెట్ను పాలకులు కూల్చివేయడంతో అగమ్య గోచరంగా మారిన కూరగాయల వ్యాపారులు తలచోట వ్యాపారం పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కూరగాయల వ్యాపారుల కోసం పాత మార్కెట్ను కేటాయించినప్పటికీ కూరగాయలు సరిగా విక్రయించకపోవడంతో అమ్మకపుదారులు తమ కూరగాయలను ప్రధాన రహదారి వెంబడి సమీపంతో పాటు శివాలయం సమీపంలో ఉన్న ప్రాంగణంలో తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని కూరగాయలు విక్రయిస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ఫలితంగా కూరగాయలు అమ్మేందుకు సరైన స్థలం లేకపోవడంతో వర్షంలోనే ఉండిపోయి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలాది రూపాయలు పెట్టి తీసుకుని వచ్చిన కూరగాయలు మొత్తం కుళ్లిపోయి పారవేయాల్సి వస్తోందని వ్యాపారులు తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి తమ కూరగాయల మార్కెట్ను త్వరితగతిన నిర్మించి తమ బ్రతుకులను ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కూరగాయల మార్కెట్ ఉండే మార్కెట్ తీసేసిండు రాజకీయ నాయకులు. తీసేస్తే మేము ఎక్కడ కాకుండా 5 రోజు ఏడ్చుకుంటా దుకాణం పెడతా అంటే ఇక మాలంతా ఖరాబ్ అవుతుంది. మాకు దిక్కులేదు సక్కులేదు, ఎవరు పాపం అంటలేరు. మమ్మల్ని అన్యాయం చేస్తాను. మేము రోజు ఏడ్చుడే చేస్తాను. మేము మా గోసేవలు చూస్తలేరు రాజకీయ నాయకులు అన్న. తెచ్చుకున్నాం కూరగాయల పబ్లిక్ వస్తలేదు. మాలు తెచ్చుకున్నాం ఖరాబ్ అవుతుంది. తిండి లేక మేము ఇక్కడ కూర్చుంటున్నాం. నష్టపోతాం. భార్యం చేసేవాళ్ళం అందరం, భార్యగాళ్ళు అందరం ఒక్కొక్కరుగా 10 లక్షల దాకా పడ్డాయి భార్య. మేము చేస్తే మేము ఎట్లా బతకాలి? మేము ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. అత మార్కెట్ ఉన్నప్పుడు మాకు అందరు వచ్చి బండ్ల మీద నచ్చుకుంటూ పోయేది. ఇంత అవస్థ లేకుండా మేము బతికినాం. మేము ఇప్పుడు ఎవరు వస్తలేరు. మాకు బండ్ల మీద కొండ వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఊళ్ళో పండి వాళ్ళు ఎవరు వస్తలేరు. మేము ఎట్లా బతకాలి, ఎలా బతకాలి అని పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మేము ఎవరు పట్టించుకున్నారు? మా గురించి పట్టించుకోవాలి సార్. జరం మీద పట్టించుకొని దండం పెడితే సార్ రాజకీయ నాయకులు 5-6 రోజుల బట్టి వర్షాలు పడతాయి. భారం చేద్దామంటే పాపం మాలు తెస్తాను, పారబోతాను. మమ్మల్ని పట్టించుకోవడం ఎవరు జరాలు వస్తాయి సార్. మమ్మల్ని పట్టించుకోవాలి. పాత మార్కెట్ తీసుకుపోయి అందరు మమ్మల్ని. విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి. జమ్మికుంట మండలంలోని శంభునిపల్లి గ్రామ పరిధిలోని పరిమళ కాలనీలో విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం కాలనీకి చెందిన చెరుకు రాజయ్యకు చెందిన పాడి గేదె మేత కోసం పొలం వైపునకు వెళ్లింది. గేదె మేత మేస్తున్న సమయంలో గాలి వర్షానికి తెగబడిన విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె యజమాని ఆదివారం ఉదయం గేదె కోసం వెతుకుతూ ఉండగా తెగిపడిన విద్యుత్ తీగల కింద మృతి చెందిన గేదెను గుర్తించారు. ఈ గేదె విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపారు. పాడి గేదె మృతి చెందడంతో తమ కుటుంబ జీవనాధారం కోల్పోయామని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అతడు కోరారు. జమ్మికుంట పట్టణంలో లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ అర్చకులు సముద్రాల ప్రసాదాచార్యులు కిషోర్ ఆచార్యుల ఆధ్వర్యంలో పంచామృతాలతో నవగ్రహ అభిషేకం నిర్వహించి స్వామివారిని పట్టువస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైన బోనాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతోంది. అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నా. హైదరాబాద్ జెండా నగరంలోనే కాకుండా 100 సంవత్సరాల నుండి సాంప్రదాయాలతో ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగావ్ అంబారి ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలి. మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా పండుగ విజయవంతం అయ్యే విధంగా సహకరించాలి. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్న ప్రజల సహకారం ఎంతో అవసరం. అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 1వ తేదీ నాడు బోనాలు ఆదివారం వ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. వీణవంక మండల కేంద్రంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు ప్రమాదపు అంచున ప్రయాణం చేయవలసి వస్తోంది. వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య ఉన్న 20 మోరీల రోడ్డు ప్రమాదకరంగా మారింది. కరీంనగర్ జమ్మికుంట రోడ్డు విస్తరణలో భాగంగా నర్సింగాపూర్ వద్ద గల 20 మోరీలను తీసివేసి బ్రిడ్జ్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. గత 6 నెలలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఎక్కువ కావడంతో 20 మోరీల వద్ద పోసిన రోడ్డు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. వరద ఎక్కువై రోడ్డు ఎప్పుడు తెగిపోతుందోనని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకపోవడం వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుజరాబాద్ నియోజకవర్గంలోని వాగులు, చెరువులు నిండుకుండలా తయారయ్యాయి. నియోజకవర్గంలోని ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, హుజరాబాద్, కమలాపూర్ మండలాల్లోని చెరువులు, కుంటలు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండిపోయి జలకళ సంతరించుకుంది. వివిధ మండలాల్లోని చెక్ డ్యాంలపై నుండి వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతూ ఉండడంతో స్థానికంగా ఉండే ప్రజలు చూడడానికి ఆసక్తిగా వస్తున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడి నెలకొంది. వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరంతా చేరిపోయి పంటలకు అనుకూలంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షంపై ముందు వచ్చే కాలంలో ఆధారపడవలసిన అవసరం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నిండడంతో దిగువ ప్రాంతంలో ఉన్న రైతులకు భవిష్యత్ కాలంలో నీటి కొరత ఉండదని, ఆ నీటితో పంట పొలాలను పండించుకోవచ్చని రైతులు తెలిపారు. హుజరాబాద్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో హైస్కూల్ గ్రౌండ్, క్రీడా మైదానం మొత్తం చెరువులా మారింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హుజరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానం మొత్తం నీటితో నిండిపోయి చెరువులా తలపిస్తోంది. హుజరాబాద్ పట్టణంలోని చిలుకవాగు ఉప్పొంగడంతో వడ్డర కాలనీ, కనుకులగిద్ద, ధర్మరాజ్పల్లి, కందుకూల గ్రామాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ పట్టణంలో వర్షం కురవడంతో వరద ప్రవాహం మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధాన రహదారిపై నీరు ఎక్కువగా ఉండడంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఎప్పటికప్పుడు అంతరాయం లేకుండా పోయేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ప్రధాన రహదారిపై లేకపోవడంతో వరద నీరు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రాజ్యసభ సభ్యులు హెటరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇలంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిని రాజ్యసభ సభ్యులు మరియు హెటరో డ్రగ్స్ అండ్ ఫార్మసీస్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గతంలో దేవాలయం సాలహారం, రాజగోపురం మరియు దేవాలయం లోపల గ్రానైట్ వేయించడానికి గాను 3 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం దేవాలయానికి అవసరమైన భక్తుల వసతి గృహాలు, ఇతర పనులను చేయించడానికి పార్థసారథి రెడ్డి సంసిద్ధతను వ్యక్తం చేశారు. త్వరలో దేవాలయానికి వసతి గదులు మరియు ఇతర వసతుల నిమిత్తం నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సుధాకర్తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో వరద నీటితో మునిగిన ప్రాంతాలను సీఐ హరికృష్ణ పరిశీలించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారు ఇంటి నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది. గ్రామస్తుల సమాచారం మేరకు శ్రీరాములపల్లి గ్రామానికి వెళ్లి సీఐ హరికృష్ణ గ్రామంలో వరద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తుల సహకారంతో నీటిని బయటకు పంపించారు. ఈ సందర్భంగా సీఐ హరికృష్ణ మాట్లాడుతూ వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇళ్లలో వరద నీరు చేరిందని అన్నారు. శిథిలావస్థలోని ఇళ్లలో నివాసం ఉండరాదని తెలిపారు. అత్యవసరమైతే బయటకు రావాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే 100కు డయల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, విజేందర్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కారణం బేస్మెంట్ కట్టడం గోడ కట్టడు, అడ్డం కట్టడు, ప్లేస్ దానికి అసలే కాలేదు. కొంచెం మేము నీళ్ళనే ఉన్నాం. మా అమ్మను కొంచెం కారు నుంచి మా ఇంటికి వచ్చి ఇవన్నీ చెయ్యాలి. మీరు అయితే మొత్తం కొట్టుకపోతారు. కొంచెం మీరు వచ్చి ఇళ్ళకి వచ్చినాయి. మేము బయటికి పోయేటట్టు లేదు. మొత్తం లాట్లు తిండినాయి. మొత్తం ఇళ్ళకే నీళ్ళు వచ్చినాయి. మేము ఇప్పుడు మంచి రుసుగా తాగలేదు. బయటికి పోయేటట్టుగా లేదు మా పరిస్థితి. గ్రామంలో పైనుంచి పంట పొలాల నుంచి వచ్చే వరద ఇళ్లలోకి చేరి కొన్ని ఇళ్ళు వరద నీటిలో మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా కాలనీలో కూడా వరద నీరు ప్రవేశించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానిక ప్రజల సహకారంతో అక్కడున్న ప్రజలందరినీ అప్రమత్తం చేసి అక్కడున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఇంకా 3 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. అదేవిధంగా రైతులు కూడా ఈ వర్షం కారణంగా పంట పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కరెంటు మోటార్లు కూడా కొంచెం చూసి, అంటే కరెంటు షాక్ ఉంటే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా చూడాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరికైనా కూడా ఏమైనా సమస్య ఉంటే డయల్ 100 చేసి మా సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజరాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిండిన చెరువులు, కుంటలు. హుజరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానం జలమయం. వీడవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగలు ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మికుంట షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.